కడప జిల్లా పులివెందుల్లో వైసీపీ తీరుపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహించారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అర్హతను బట్టే ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. నిజంగా అన్యాయం జరిగితే డిఎస్సి అభ్యర్థులే స్వయంగా ధర్నాలో పాల్గొనేవారని, కానీ ఎక్కడా వారు రాలేదన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా సొంత పనులు చూసుకోవాలని సూచించారు. దమ్ముంటే జగన్ ఈ నెల 15న జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి డిఎస్సిపై చర్చించాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరికైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని కొడుకైనా, కూతురికైనా, తమ్మునికైనా, బావకైనా, బామార్దికైనా కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఒక్కరిని చూద్దాం. ఎక్కడ లేదు. పారదర్శకంగా జరిగిన దాన్ని తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారని చెప్పు. వచ్చినా నేను చెప్తా, వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే అత్యంత ముఖ్య అనుచరుడు, మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికే టీచర్ ఉద్యోగం వచ్చింది. నేను రాకూడదని చెప్పలే. ఆ అబ్బాయి క్వాలిఫికేషన్ ఉంది, చదువుకున్నాడు, పరీక్ష పాస్ అయినాడు, నిజాయితీగా చదువుకుని ఉద్యోగం సాధించాడు. తప్పేముంది దాంట్లో? అంటే మీరు వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసాడని 20 లక్షలు 30 లక్షలు ఇచ్చినారా? అయినా 10 లక్షలు 15 లక్షలు ఎయిడెడ్ పోస్ట్ 40 లక్షలకు 50 లక్షలకు అమ్ముకుంటున్నారు. మైనారిటీ విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు బట్టి 40-50 లక్షలు, 10 లక్షలు 15 లక్షలు ఇచ్చినాడోడు, తీసుకునేటోడు ఒక్కనైనా చూపించాలి కదా. ఇంత రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉండే జనాభాలో 3.5 లక్షల మంది పరీక్ష రాస్తే ఒక్కడన్నా నేను డబ్బిచ్చి కొనుక్కునే, పలానాడు డబ్బు తీసుకున్నాడని చెప్పి మాట్లాడే పరిస్థితి కానీ లేదు. ఇంకా చెప్తారు మొత్తం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి. మొత్తం 382 పోస్టులు క్రీడా స్పోర్ట్స్ ద్వారా మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన పోస్టులన్నీ కూడా మొత్తం కమ్మలకి ఇచ్చేసినారని చెప్తాడు అక్కడ వచ్చి టీవీల ముందు కూర్చొని. సార్ ఇది నిజమేమని చెప్పి వెరిఫై చేస్తే కమ్మ కానీ, రెడ్డి కానీ, వైశ్య కానీ, బ్రాహ్మణ, క్షత్రియ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఈ 382 మందిలో అగ్రవర్ణాలకు వచ్చిన పోస్టులు 42. దీంట్లో కాపు సామాజిక వర్గానికి 16 ఇచ్చినారు, రెడ్లకు 10 మందికి, కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది 9 మందికే, వైశ్యులకు 2, క్షత్రియులకు 2, బ్రాహ్మణులకు 2, ముస్లింలకు 1. 42లో 9 ఉద్యోగాలు మాత్రమే కమ్మ సామాజిక వర్గాలకు ఇస్తే మొత్తం 382 ఇచ్చినారంటే దానిలో రిజర్వేషన్ కోటా ఉంటుంది అని ఇంగిత జ్ఞానంలో ఆలోచన కూడా లేకోకుండా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ అభ్యర్థులందరి తరఫున కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీకు లోకేష్ బాబు గారి మీదనో చంద్రబాబు నాయుడు గారి మీదనో రాజకీయ కక్ష ఉంటే రాజకీయ పోరాటాలు చేయండి. రాష్ట్రంలో అనేక సమస్యలు రోజువారీ ఉత్పన్నమవుతూ ఉంటాయి, పరిష్కారం అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే కార్యక్రమాన్ని దాన్ని ముందు పెట్టుకోకుండా ఏమీ లేని దాన్ని ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు పరీక్షలు అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, మోసాలు జరగలేదు, ద్రోహాలు జరగలేదు, దాన్ని పట్టుకొని నువ్వు డిఎస్సీలు అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నావు. సరే అదైనా ఓకే. సరే మీ దగ్గర ఏ డేటా ఉందో అంతా తీసుకొని రండి. 17వ తారీఖు నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ అన్నీ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎక్కడ ఎన్ని చర్చించాల్సింది? పులివెందుల ఆర్డీఓ ఆఫీస్ కానో, లేకపోతే కడప కలెక్టర్ ఆఫీస్ కానో, లేకపోతే కనుక విజయవాడ ఎంఆర్ ఆఫీస్ కానో, విశాఖపట్నంలో ఎంఆర్ ఆఫీస్ కాడ చర్చించాల్సింది, నిజాలు నిగ్గు తేల్చాల్సింది అసెంబ్లీలో. 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నీ దగ్గర ప్రభుత్వం కానీ చర్చకు సిద్ధంగా ఉంది. బయట బహిరంగ చర్చకైనా మేము సిద్ధంగానే అనేక సార్లు చెప్పినా రారు. మళ్ళీ 18 నుంచి బహిరంగ చర్చకు రావాలని రమ్మంటే రారు. ఆడిగి నిన్న మా ఆలబార్ రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న చర్చకు రమ్మని చెప్పి కూర్చున్నాడు బజార్లోనే. మొన్న ఇటీవల ఒక 20 రోజుల క్రితం తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, రాండి చర్చిద్దామని చెప్పి. మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పినా కానీ మీరు రాలే. ఇప్పుడైనా సరే మీరు చర్చించాల్సింది. ప్రభుత్వం కూడా సర్వసన్నద్ధంగా ఉంది. మీరు లేవనెత్తే ఆరోపణలు, మీరు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ. అసెంబ్లీకి రా. మీరు మిమ్మల్ని పులివెందుల నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యునిగా ఎంపిక చేసుకుంది. నేను ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తాను కాదు. ఇంట్లో కూర్చొని ప్రశ్నించాలంటే మీ సభ్యత్వానికి రాజీనామా చేయండి. ఇంకొకరు సమర్థవంతమైన వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటారు. ఆయన వచ్చి ప్రశ్నిస్తాడు. మీరు అసెంబ్లీకి రాకోకుండా నేను ప్రశ్నిస్తా అంటే కుదరదు. మీరు 17వ తేదీ నుంచి వచ్చే రాండి, మీరు ప్రశ్నించండి. మీ అన్ని ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంది. లోకేష్ బాబు గారే స్వయంగా మీరు అన్ని దానిలో కూడా
సిద్ధం చేస్తారు. మేము కౌన్సిల్లో వచ్చి అడుగుతాం, అసెంబ్లీలో అడుగుతామంటే అది మీ చేతగానితనం, మీ పలాయనవాదం అది. కాబట్టి అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రశ్నించండి. మీకు ఎంత సమయం ఇవ్వాలనో అంతా ఇస్తుంది సభాధ్యక్షులు. అక్కడ తేల్చుకుందాం. వ్యవస్థలు అన్ని ప్రభుత్వాలలో ఉంటుంది, కొంత ఎక్కువ ఉంటుంది, కొంత ఎక్కువ ఉంటుంది. ప్రొద్దుటూరులో ఆయన దృష్టికి వచ్చిన ప్రజలు, ఆయన దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు వాటిని పరిష్కరించినప్పుడు ఆయన కూడా ఘాటుగానే మాట్లాడడం జరిగింది. తప్పేముంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి జరిగే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించకూడదు అనేది ఎక్కడ కానీ లేదు కదా. ఎక్కడ తప్పు జరిగితే మొత్తం ఈ రాష్ట్రంలోనే మొత్తం అందరూ కానీ పారదర్శకంగా పనులు చేస్తారనుకోవచ్చు. పనికిమాలిన వాళ్ళు ఉంటారు సమాజంలో. ఆ పనికిమాలిన వ్యక్తులు పనికిమాలిన పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దాంట్లో తప్పేముంది? ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత. అధికారంలో ఉన్నామని చెప్పి తప్పులు జరుగుతా అంటే అధికారులు తప్పులు చేస్తూ ఉంటాను, వ్యవస్థల్లో తప్పులు జరుగుతూ అంటే గమ్మని ఎందుకుంటాం? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇటీవల మీరు కానీ చూసిన రాడేమి, నేను కానీ విన పులివెందుల సబ్ ట్రెజరీ ఆఫీస్లో సబ్ ట్రెజరీ అధికారులు, సిబ్బంది వేలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు, సక్రమంగా పని చేయలేదని నాకు కానీ చాలామంది ఉద్యోగస్తులు చాలామంది ఫిర్యాదు చేసి నేను కానీ వినేది కరెక్ట్ కాదని చెప్పి, ఇది కరెక్ట్ కాదు, మీ పద్ధతులు మార్చుకోమని చెప్పి మేము కానీ చెప్పడం జరిగింది. తప్పేముంది దాంట్లో? ఖచ్చితంగా అట్లా విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు ఎంతటి అధికారైనా ప్రశ్నిస్తాం, దాన్ని సర్దిస్తాం.